కన్నప్ప తెర వెనుక కథలు 17. కన్నప్ప సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకున్నది ఒకటి ఉంది. అది తిన్నడు పూజించిన వాయులింగం. శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుడు ఎలా ఉంటాడో అలాగే సినిమాలో వాయులింగం అలాగే ఉంది. ఒకసారి సినిమా లవర్స్ ఇంతవరకు వచ్చిన కన్నప్ప సినిమాలు గుర్తు చేసుకుంటే ప్రతి సినిమాలో శివలింగం ఉంది. అయితే వాయులింగాన్ని తెరపై చూపిస్తున్న మొదటి సినిమా కన్నప్ప. ఏ శివలింగాన్ని ప్రేక్షకులకు చూపించాలని హీరో, స్టోరీ రైటర్ విష్ణు మంచు ఆయన రీసెర్చ్ టీం చాలా డిస్కస్ చేశారు. నిజానికి కొన్ని శతాబ్దాల పాటు శివలింగానికి పానవట్టం ఉండేది కాదు. పురాతన తవ్వకాల్లో 2-3 శతాబ్దాలకి చెందిన శివలింగాలు దొరికినప్పుడు ఈ తేడాని మీరు గమనించవచ్చు. కన్నప్పపై వచ్చిన సినిమాల్లో శివలింగాన్ని చూపించారు తప్ప వాయులింగాన్ని చూపించలేదు. వాయులింగాన్నే కన్నప్ప పూజించాడు, నైవేద్యాలు పెట్టాడు. అప్పటికే పరమేశ్వరుడు శ్రీ సాలెపురుగు, కాలం పాము, హస్తి ఏనుగుకి వరమిచ్చాడు. స్వయంభువు అయిన ప్రాణలింగం మీద వాటి ఆకారాలు దాల్చాడు. అందుకే సినిమాలో కూడా వాయులింగ రూపాన్ని చూపించారు.